మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఇంకా భక్తులు బారులు కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మవారి భక్తులతో విజయవాడ ప్రత్యేక శోభను సంతరించుకుంది. మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న జగన్మాతను చూసేందుకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి చూశారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చారు. భవానీ మాలధారులు సైతం పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని. ఇంద్రకీలాద్రికి వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు తీసుకున్న చర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా హోల్డింగ్ పాయింట్లు పెట్టి కంపార్ట్మెంట్లలో భక్తులను ఉంచారు. మజ్జిగ, తాగునీరు, బిస్కెట్లు అందించారు. ఎక్కడికక్కడ అధికారులు క్యూలైన్లలో భక్తులతో మాట్లాడుతూ దర్శనాలు సాఫీగా జరిగేలా చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిస్థితిని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమీక్షించారు. ఇక్కడ ఏర్పాట్లు అన్ని చాలా బాగా జరిగాయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఎటువంటి ఇబ్బందులు అలాంటివి ఏమీ లేకుండా చాలా బాగా చేశారు. పిల్లలకి బాగా కంఫర్ట్ ఉండేలా చూస్తున్నారు. ఎంత టైం పట్టినా కానీ మాకు చాలా అదేమి ఇబ్బంది అనిపించలేదు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మెయింటెనెన్స్, వాటర్ ఫెసిలిటీ కానీ, హాస్పిటాలిటీ కానీ, చిన్నపిల్లలకి మిల్క్ సప్లైయింగ్ కానీ అన్ని చాలా బాగుందన్నమాట. పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం చాలా బాగుంది. మళ్ళీ తిరుపతిని తలపించింది. ఈ విజయవాడ మళ్ళీ మైసూరు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ క్యూ లైన్లో రావడం, ఎక్కడ తోసుకోవడం అలాంటివి ఏం లేవు. అలంకరణ చాలా బాగుంది. సో హ్యాపీ. పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు అనిత, పార్థసారథి, కొల్లు రవీంద్ర దుర్గమ్మ సేవలో తరించారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. మిగతా కార్యక్రమాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మళ్లీ సరిచేశాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ శబరినవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులే చెప్తా ఉన్నారు. టోటల్ సర్వేలెన్స్ కెమెరాస్తో ఎంతమంది ఉన్నారు, ఎంత టైం పడుతుంది మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు, మళ్ళీ అలర్ట్ చేయడానికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టి ఒక నూతనమైనటువంటి విధానంతో చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అధికారులకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కడికక్కడ వచ్చే భక్తులకి త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఒకవేళ ఈ యొక్క రద్దీ దృష్ట్యా ఎక్కువసేపు ఉన్నా కానీ వారికి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటున్నాం.